ప్రతి ఎన్నిక ఒక సంభాషణ. ప్రజలు తమ పాలకులతో జరిపే సంభాషణ. ఆ సంభాషణ ముగింపులో వచ్చేదే తీర్పు. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రజలు ఇచ్చిన తీర్పును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడబోయేవి కేవలం అంకెలు కావు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కొన్నిసార్లు వారి నిరాశల వెనుక ఉన్న కథలు. పదండి, ఆ కథలోకి వెళుదాం. ఇక్కడ మన ఉద్దేశ్యం ఏ ఒక్కరి పక్షం వహించడం కాదు, లేదా విమర్శించడం అంతకన్నా కాదు. మనం కేవలం డేటానో వాస్తవాలనో పరిశీలిస్తాం. ప్రజలు అంకెల రూపంలో చెప్పిన నిజాన్ని నిష్పక్షపాతంగా విందాం. అసలు ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు దారితీసే కారణాలు ఎలా ఉంటాయో చూద్దాం. సరే, ముందుగా ఈ కథ ఎక్కడ జరిగిందో చూద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస నియోజకవర్గం. ఇందులో ఆమదాలవలస, పొందూరు, సర్బుజ్జిలి, బూర్జా అనే 4 మండలాలున్నాయి. ఈ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, చేనేత పరిశ్రమ 2 కళ్లలాంటివి. ఇక్కడి ప్రజల జీవన విధానం, వారి దైనందిన సమస్యలు, వారి ఓటును ఎలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం కేవలం కాగితం మీద చూస్తే ఇక్కడ అధికార పార్టీ పరిస్థితి చాలా బలంగా, దాదాపు అజేయంగా కనిపించింది. ఆలోచించండి, సిట్టింగ్ ఎమ్మెల్యే 6 సార్లు గెలిచిన అనుభవజ్ఞుడు, మాజీ అసెంబ్లీ స్పీకర్ కూడా. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి చేతుల్లోనే ఉంది. అంటే సంక్షేమ పథకాలుగాని, అభివృద్ధి నిధులుగాని ఏవీ లోటుల్లేవు. మరి ఇంత బలమైన పునాది ఉన్నప్పుడు ఫలితం ఎందుకిలా పూర్తిగా తలకిందులయింది? అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన విభాగానికొచ్చాం. 2019, 2024 ఫలితాల మధ్య ఉన్న తేడాను చూస్తే ఇది మామూలు ఓటమి కాదు, ఒక రాజకీయ భూకంపమని చెప్పాలి. ఆ అంకెలు మనకేం చెప్తున్నాయో స్పష్టంగా పరిశీలిద్దాం. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమారు 14,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వారి ఓట్ల వాటా 51.9%. ఇది చాలా గట్టి విజయం. ఈ నంబర్ను కాస్త గుర్తుంచుకోండి, ఎందుకంటే కేవలం 5 ఏళ్లలో ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు 2024 ఫలితం చూడండి. అదే నియోజకవర్గంలో అదే పార్టీ ఏకంగా 35,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. ఓట్ల వాటా 51.9% నుండి దారుణంగా 33.4%కి పడిపోయింది. ఇది కేవలం ఓట్ల మార్పు కాదు, ఓటర్ల ఆలోచనా విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. ఈ బార్ చార్ట్ ఆ మార్పును మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. చూడండి, 2019లో నీలం రంగు బార్ అంటే వైఎస్ఆర్సీపీ ఎంత స్పష్టమైన ఆధిక్యంలో ఉందో. అదే 2024 వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్ఆర్సీపీ ఓట్లు దాదాపు 25,000 తగ్గితే టీడీపీ ఓట్లు 24,000 పెరిగాయి. అంటే దాదాపు 49,000 ఓట్ల స్వింగ్. ఇది ఎలా సాధ్యమైంది? కాబట్టి మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. ఒక వ్యవస్థ కేవలం 5 ఏళ్లలో 14,000 ఓట్ల మెజారిటీని 35,000 ఓట్ల ఓటమిగా ఎలా మార్చింది? ఈ భారీ మార్పు వెనుకున్న కారణాలేంటి? ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషించబోతున్నాం. ఈ భారీ ఓటమికి ఏదో ఒక్క కారణం ఉందననుకుంటే పొరపాటే. ఇది 4 వేర్వేరు, కాని ఒకదానితో ఒకటి సంబంధమున్న వ్యవస్థాగత వైఫల్యాల మొత్తం ఫలితం. ఆ 4 కీలక అంశాలేంటో పరిశీలిస్తే మనకు ఓటమి వెనక ఉన్న పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఆ 4 కారణాలు ఏమంటే, మొదటిది నెరవేర్చని వాగ్దానాలు, ముఖ్యంగా రోడ్లలాంటి మౌలిక సదుపాయాలు. రెండవది పార్టీలోని అంతర్గత విభేదాలు. మూడోది పార్టీకి వెన్నెముకలాంటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం. ఇక 4వది ఈ బలహీనతలను సరిగ్గా వాడుకున్న బలమైన ప్రతిపక్షం. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓటర్లలో పెరిగిన కోపానికి ప్రధాన కారణం నెరవేర్చని హామీలు. అందులోనూ శ్రీకాకుళం ఆమదాలవలస మధ్య అధ్వానంగా ఉన్న రహదారి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రజలు రోజూ ఆ రోడ్డుమీద ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తూ ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదనే భావనతో రగిలిపోయారు. దానికి తోడు మూతపడిన చక్కెర ఫ్యాక్టరీ, మధ్యలోనే ఆగిపోయిన కలెక్టరేట్ భవనం వంటివి వారి అసంతృప్తిని మరింత పెంచాయి. ఓటమికి మరో ముఖ్యమైన కారణం క్యాడర్ నిర్లక్ష్యం. ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే మూలస్తంభాలు. వారే నాయకత్వానికి, ప్రజలకు మధ్య వారధి. అలాంటి కార్యకర్తలే తమకు విలువలేదని, తమ మాట ఎవరూ వినట్లేదని భావించినప్పుడు మొత్తం ప్రచార యంత్రాంగమే నీరసించిపోతుంది. పార్టీ సందేశం ప్రజల్లోకి సరిగ్గా వెళ్లదు.
ఇక్కడ మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాజీవితంలో గౌరవం అనేది చాలా ముఖ్యం. దాని అర్థం కేవలం మర్యాద ఇవ్వడం కాదు, ప్రజల మాట వినడం, వారి అభిప్రాయానికి విలువ ఇవ్వడం. వ్యవస్థ ఎప్పుడైతే వినడం మానేస్తుందో అప్పుడు ప్రజలు తమ గొంతును గట్టిగా వినిపించడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటారు. ఆమదాల వలసలో మనం చూసింది సరిగ్గా అదే. ప్రభుత్వ వ్యతిరేకత అనేది గాల్లోంచి పుట్టేది కాదు, అది నిర్దిష్టమైన స్థానిక సమస్యల నుంచి పుడుతుంది. ఇప్పుడు మనం ఆమదాల వలస నియోజకవర్గంలో ఏ ఏ ప్రాంతాల్లో ప్రజా ఆగ్రహం ఎక్కువగా ఉంది, దానికి కారణమైన నిర్దిష్ట సమస్యలేంటో ఒకసారి మ్యాప్ చేసి చూద్దాం. ఈ పటంలో ఎరుపు రంగులో ఉన్న ప్రాంతాలు తీవ్రమైన అసంతృప్తిని సూచిస్తున్నాయి. ఉదాహరణకు ఆమదాల వలస మండలంలో పాడైపోయిన రహదారి ప్రధాన సమస్యగా మారింది. అదే సరుభుజిలి మండలంలో ప్రతిపాదిత థర్మల్ పవర్ ప్లాంట్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది తమ పర్యావరణాన్ని, జీవనోపాధిని దెబ్బతీస్తుందని స్థానికులు ఆందోళన చెందారు. ఇలాంటి నిర్దిష్ట సమస్యలే ఓటమికి దారితీశాయి. ఇది కేవలం ఆమదాల వలసకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇదే సరళి కనిపించింది. పొరుగునున్న శ్రీకాకుళం పట్టణంలో కూడా పూర్తికాని ప్రాజెక్టుల కారణంగా సిట్టింగ్ ఎంపీ ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మౌలిక సదుపాయాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు నాయకులను నిలదీస్తారని. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. కాని ఏ విశ్లేషణైనా పరిష్కారం చూపకపోతే అది అసంపూర్ణమే. ఇప్పుడు ఈ డేటా ఆధారంగా ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి, పాలనను ఎలా మెరుగుపరచాలి అనేదానికి ఒక వ్యూహాత్మక ప్రణాళికను చర్చిద్దాం. పునర్నిర్మాణం కోసం మేం త్రిమూర్తి సిద్ధాంతం అనే ఒక ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదిస్తున్నాం. ఇందులో 3 సూత్రాలుంటాయి. మొదటిది శివతత్వం, అంటే వ్యవస్థలోని చెడును, వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని తొలగించడం. రెండవది విష్ణుతత్వం, అంటే మంచిగా పనిచేస్తున్న సంక్షేమ పథకాలలాంటి బలాలను కాపాడుకోవడం, కొనసాగించడం. ఇక మూడవది బ్రహ్మతత్వం, అంటే ప్రజల్లో కొత్త ఆశను, నమ్మకాన్ని కల్పించే కొత్త కార్యక్రమాలను సృష్టించడం. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక స్పష్టమైన 3 దశల ప్రణాళిక అవసరం. మొదటి దశ వినండి. ప్రతి మండలానికి వెళ్లి ప్రజలు ఏం చెప్తున్నారో, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో ఓపికగా వినాలి. రెండవ దశ అందించండి. ప్రజలకు అత్యంత అవసరమైన, కంటికి కనిపించే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చెయ్యాలి. మూడవ దశ పునర్నిర్మించండి. నిర్లక్ష్యానికి గురైన క్యాడర్ను తిరిగి కలుపుకొని వారికి గౌరవం, బాధ్యతలు అప్పగించాలి. నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలంటే కొత్త వాగ్దానాలు కాదు, పాత వాగ్దానాలను నెరవేర్చడమే మార్గం. దెబ్బతిన్న హైవేను ఒక రోడ్డు భద్రతా మిషన్ కింద బాగుచేయడం, మూతబడిన ఫ్యాక్టరీని తెరిపించి ఉద్యోగాలను సృష్టించడం, దెబ్బతిన్న ఆనకట్టకు మరమ్మతులు చేయడం, ఇలాంటి చేతలే ప్రజల్లో తిరిగి భరోసా నింపుతాయి. మాటలు కాదు, చేతలు ముఖ్యం. నమ్మకాన్ని నిర్మించడంలో మరో ముఖ్యమైన అంశం ప్రజల సమాచారాన్ని, వారి గోప్యతను గౌరవించడం. మన భారతీయ చట్టాలు కూడా సమ్మతి, గోప్యత అనేవి వ్యక్తిగత గౌరవంలో భాగమని స్పష్టం చేస్తున్నాయి. ప్రజల సమాచారాన్ని బాధ్యతాయుతంగా వాడటం వారి నమ్మకాన్ని సంపాదించడంలో ఒక కీలకమైన మెట్టు. ఇప్పుడు అత్యంత కఠినమైన వ్యూహాత్మక నిర్ణయం నాయకత్వం గురించి. సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగించాలా లేక కొత్త అభ్యర్థిని తీసుకురావాలా? సిట్టింగ్తో వెళ్తే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసి రావచ్చు. అదే కొత్త అభ్యర్థిని నిలబెడితే పార్టీలో మార్పు మొదలైందని, గత వైఫల్యాల నుంచి బయటపడుతున్నామని ప్రజలకొక బలమైన సంకేతం వెళ్తుంది. ఈ డేటా ప్రకారం చూస్తే ఒక రీసెట్ అవసరమనిపిస్తోంది. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాన్ని ఒక ప్రశ్న రూపంలో ముగిద్దాం. నిజమైన నాయకత్వానికి మొదటి అడుగు వినడమేనా? ప్రజల గొంతును వినడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం, బహుశా ఇదే విజయవంతమైన ప్రజాస్వామ్య పాలనకు పునాది కావచ్చు. ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మీరు ప్రజలే కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. మా లక్ష్యం రాజకీయాలకు అతీతం.